మొగుడు బయటికి పోయిండాడు కదమ్మీ, ఏదో ప్లాన్ చేసినట్టుండారు. అందుకే టైంకి నగలు డబ్బుతో ఇంటికొస్తాడనే ధైర్యమో. బంగారం లాంటి ఛాన్స్ అత్తయ్య, ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు. ఆ దేవుడే మన కష్టాల్ని చూసి వీళ్ళని వదిలించుకోవడానికి మనకు ఒక అవకాశం ఇచ్చాడు. మనం దీన్ని ఎలా అయినా వాడుకోవాలి. ఏం చేద్దామమ్మీ? పోనీ మనుషుల్ని పంపించి ఆ డబ్బులు జమ చేసుకుని వస్తే వాటిని దొంగతనం చేపిచ్చేద్దామా? 20 లక్షల కోసం మనం 20 మందిని పంపినా అర నిమిషానికి ఒకటి చొప్పున కొట్టి వాడింటికొస్తాడు. వాణ్ణి సెంటిమెంట్తో తప్ప మనుషుల్ని పెట్టి కొట్టించలేమమ్మా. మరి ఎట్టారా బోడా? ఆ కేదార్ బయటికి పోయి చాలాసేపు అయి ఉండాది. ఆ అబ్బి ఆళ్ళని ఏళ్ళని అడ్డు పెట్టుకుని డబ్బులు తీసుకొస్తాడేమోనని భయంగా ఉండాది. వాడికి ఆత్మాభిమానం కూడా ఎక్కువేలేమ్మా. ఆ పని కూడా చేయలేడు. 2 గంటలు 20 లక్షలు తీసుకొని రావడం జరగని పని. మనం ఏమీ చేయకుండా జరిగేది చూస్తూ ఉంటే వాళ్లే చేసిన ఛాలెంజ్లో ఓడిపోయి ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. అది కళ్ళ ముందు అంతలా నవ్వుతుంటే చూడటం నా వల్ల అవ్వడం లేదత్తయ్య. దాన్ని ఎలా అయినా బాధ పెట్టాలి. ఏంటి జగదాత్రి, నీ భర్త ఛాలెంజ్ చేసి టైం దగ్గర పడే కొద్దీ ఇంట్లో లేకుండా మెల్లగా జారుకున్నాడు. ఛాలెంజ్ గెలవడానికి వెళ్ళండి నిషి. డబ్బులు నగలు తీసుకుని రావాలి కదా. ఓ, అందరి దగ్గర అడుక్కోవటానికి వెళ్ళాడని చెప్పొచ్చు కదా. అడుక్కొచ్చి నీకు మర్యాద ఇప్పించాలని అనుకుంటున్నాడు. అబ్బో, గొప్ప మొగుడు, గొప్ప సంసారమే నీది. నిషి, కేదార్కి అడుక్కోవాల్సిన కర్మ పట్టలేదు. ఏంటి అంత కోపం వస్తుంది? ఏ, ఇప్పుడు కేదార్ వెళ్ళింది తెలిసినోళ్ళందర్నీ అప్పడుక్కోడానికే కదా. కాదు, అయినా ఆ అవసరం కూడా కేదార్కి లేదు. మళ్ళైతే ఏ బ్యాంకునో కొల్లగొడితే తప్ప ఇప్పటికిప్పుడు అంత దుడ్డు రాదు కదమ్మీ. అదయా, కొంప తీసి బ్యాంకులో దొంగతనానికి వెళ్ళాడంటారా? అయ్యుండొచ్చమ్మీ. ఎందుకు నిషి ఇప్పుడు ఊరికే జగదాత్రితో గొడవ పెట్టుకోవాలని కాకపోతే తనతో ఇలా మాట్లాడుతున్నారు? అసలు మీరు చేసిన ఛాలెంజ్లోనే న్యాయం లేదు. అయినా కూడా అందులో గెలవడానికి వాళ్ళ కష్టమేదో వాళ్ళు పడుతున్నారు. మధ్యలో ఈ మాటలెందుకు? జగదాత్రి, నువ్వు ఇక్కడుంటే వీళ్ళు ఇలానే ఏదో ఒకటని నీ మనసును బాధ పెట్టాలని చూస్తారు. నువ్వు కిచెన్లోకి వెళ్ళి ప్రసాదంని బౌల్స్లో పెట్టు. ఇక్కడ నేను చూసుకుంటాను. అలాగే వదినా. వెళ్ళు. జగదాత్రి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనశ్శాంతిగా ఉందిగా మీకు? చాలా చెచ్చే